మనం మొన్ననే మాట్లాడుకున్నాం. ఈసారి తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో తప్పుడు ప్రచారం చేయడం, ఇదే వాళ్ళ ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా ఉంది. దాదాపు ప్రతిదీ కూడా ఒక దుష్ప్రచారం చేయడమే వీళ్ళు ప్రధాన అస్త్రాలుగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఏవైనా లోపాలుంటే ఎత్తి చూపి జనం ముందుకెళ్ళడం, లేదు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మంచి చేసింటే మేము వస్తే మళ్ళీ అదే మంచి చేస్తాము అని చెప్పి జనం ముందుకెళ్ళడం, లేదు మేము అధికారంలోకి వస్తే కొత్తగా ఇది చేస్తామని చెప్పి అధికారంలోకి పోవడం, ఇవి ఒక రాజకీయ పార్టీ విధానాలుగా ఉంటూ ఉంటాయి. కానీ చిన్న చిన్నవి కూడా, అది కూడా తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారమే ప్రధాన ఆయుధాలుగా నెక్స్ట్ ఎన్నికల్లో గెలుద్దామని చెప్పి ఏమని అనుకుంటూ ఉన్నారేమో మనకు అర్థం కాదు. చాలాసార్లు ప్రతి చిన్నది కూడా, ప్రతి చిన్నదాని మీద కూడా తప్పుడు ప్రచారమేనా. తాజాగా నిన్నటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, వాళ్ళ కొడుకు భార్గవ్ని, మొత్తం మీద వాళ్ళ ఫ్యామిలీని, ఎందుకనంట వాళ్ళకి 2 చోట్ల ఓటు ఉందట, దొంగ ఓట్లకు తాడేపల్లి నుండే స్కెచ్ పడిందట, రకరకాలుగా రాసుకుంటూ పోతున్నారు. తెలంగాణలో ఓటేశారు అని, మళ్ళీ ఇక్కడ 2 చోట్ల ఓటు హక్కు పొంది ఉన్నారు అని రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతకుముందు ఈ ప్రచారం వీళ్ళ మీద వచ్చింది. నాగబాబు గారికి సంబంధించి అయినా హైదరాబాద్లో ఓటు ఉండి ఇక్కడికి ఓటు అప్లై చేసుకొని, వాళ్ళు ఎక్కడో లేని చోట, అసలు నాగబాబు ఎక్కడో ఉంటారు కానీ ఇక్కడ వేరే వాళ్ళ ఇంటి అడ్రస్ పెట్టి ఓట్లు అప్లై చేయడం, రకరకాలుగా. పోనీ హైదరాబాద్లో ఓట్లు ఉన్నప్పుడు అక్కడ ఓటు తొలగించమని చెప్పి వీళ్ళు ఏమైనా దరఖాస్తు ఇచ్చి ఉంటే, అదిగో మేము ఓటు తొలగించమని చెప్పి దరఖాస్తు ఇచ్చామని చెప్పి అదైనా వీళ్ళు సాక్ష్యాలుగా చూపించి ఉండాలి వీళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు. అవేమీ లేవు. కానీ ఇప్పుడు తాజాగా మళ్ళీ సజ్జల ఫ్యామిలీ మీద వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటి? సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఫ్యామిలీకి 2 చోట్ల ఓటు హక్కు ఉంది అని. కానీ అసలు వాస్తవం ఏంటి? ప్రస్తుతం సజ్జల ఫ్యామిలీ నివాసం ఉంటున్నటువంటి ఈ రెయింట్రీ కాలనీ ఏదైతే ఉంటుందో, ఆ రెయింట్రీ కాలనీ పొన్నూరు నియోజకవర్గం కిందకు వస్తుంది మెజారిటీ అంతా. సో అది పొన్నూరు నియోజకవర్గం కిందకే వస్తుందని చెప్పి వాళ్ళ నియోజకవర్గంలో ఓటు అప్లై చేసుకున్నారు. అయితే కొన్ని రోజుల కిందట, 1 నెల కిందట అప్పుడు తెలిసింది ఏంటి? ఆ రెయింట్రీ కాలనీలో ఒకవైపు ఉన్న అపార్ట్మెంట్లేమో పొన్నూరు నియోజకవర్గం కిందకు వస్తాయట, ఇటువైపు ఉన్న అపార్ట్మెంట్లేమో మంగళగిరి నియోజకవర్గం కిందకు వస్తాయి. అంటే అక్కడ ఉన్నవన్నీ పొన్నూరు కిందకే రావు, కొన్ని మంగళగిరి కిందకు కూడా వస్తాయట. సో అప్పుడు తెలిసింది సజ్జల ఫ్యామిలీ ఉన్నటువంటి అది కూడా మంగళగిరి కిందకు వస్తుంది అని. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? మంగళగిరిలో ఓటు హక్కుకు అప్లై చేసుకున్నారు, పొన్నూరులో ఉన్న ఓటు హక్కు తొలగించమని చెప్పి దరఖాస్తు కూడా ఇచ్చారు. ఇవన్నీ సాక్ష్యాలుగానే ఉన్నాయి. మంగళగిరిలో ఓటు హక్కు అప్లై చేసుకొని పొన్నూరులో ఉన్న ఓటు హక్కు తొలగించమని సాక్ష్యాలు. అది నిన్న ఇచ్చిందంటే అదిగో తెలుగుదేశం పార్టీ బయట పెడతానే సాక్ష్యాలు ఇచ్చారు అని చెప్పి అనుకోవచ్చు. మా ఓటు తొలగించండి పొన్నూరులో అని చెప్పి వాళ్ళు సాక్ష్యాలు ఇచ్చి 20 రోజుల పైన ఎప్పుడో ఇచ్చారు, జనవరిలో. మరి అది తొలగించేశారో లేకుంటే ఆ ప్రాసెస్ నడుస్తూ ఉందో చూడాలి. అండ్ ఇప్పుడు మంగళగిరిలో ఓటు హక్కు అప్లై చేసుకున్నారు. మరి కరెక్టే కదా. ఆ రెయింట్రీ కాలనీ అంత టెక్నికల్గా అంతా పొన్నూరు అనుకున్నారు, కానీ కొన్ని ఇల్లు మంగళగిరి కింద, కొన్ని ఇల్లు పొన్నూరు కింద ఉన్నాయి. అదొక ఏమంటారు, ఒక బార్డర్ దగ్గర టెక్నికల్గా అట్లా ఉంది మరి అక్కడ. అందుకని చెప్పి ఇలా వీళ్ళేమో తెలంగాణలో ఓటేశాడు, వెయ్యలేదు, 2 చోట్ల ఓటుకు అప్లై చేసుకున్నారు, 2 చోట్ల అప్లై చేసుకున్నారు అంటే ఇది ఇష్యూ. తర్వాత తొలగించమని చెప్పి కూడా దరఖాస్తు ఇచ్చారు. ఇవన్నీ పక్కన పెట్టి ఇంకా తాడేపల్లి నుంచే జగన్ స్కెచ్ గీస్తున్నాడు, రకరకాలుగా ప్రచారం. బాబోయ్.